ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుణ, ఇప్పుడు నాకు పూర్తిగా దొరికిపోయాం. ఇక నేను శక్తి కలిపి గేమ్ స్టార్ట్ చేస్తాం. నీకు చెక్ చెప్తాం. నీ పని ఫినిష్. ఇంకా నన్ను నెగ్లెక్ట్ చేస్తావా? నువ్వు యాక్సెప్ట్ చేసుంటే శక్తి బారి నుంచి నిన్ను రక్షించేదాన్ని. కానీ కాదన్నావు. కోరి కష్టాలు తెచ్చుకున్నావు. నిన్నింకెవ్వరూ కాపాడలేరు. సౌమ్య, పేపర్స్ నీ రూమ్లో భద్రంగా భద్రపరిచా. శభాష్ సౌమ్య, నువ్వు చాలా తెలివైన దానివి సౌమ్య. అందుకే నాతో జతకట్టావు. ఇక ఆస్తి వాడిది, అనుభవించబోయేది మనం. నిన్ను వద్దనుకున్నందుకు, నన్ను కాదనుకుని అటు ముగ్గినందుకు తగిన గుణపాఠం చెప్పబోతున్నాం. ఇక నుంచి మనం వేసే ప్రతి ఎత్తుకి వాడు చిత్తవుతూ అదపాతాళానికి పడిపోవడం ఖాయం. సరే, నేను షాపింగ్ మాల్కి బయలుదేరుతున్నాను. అర్జెంటుగా వచ్చే. తరుణ్ వచ్చి నిన్ను చూస్తే ప్రమాదం. సరే. గుణ హాస్పిటల్కి రాలేదన్నారు. కన్ఫర్మ్. ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఏదో ప్రమాదంలో ఉన్నాడన్న భావన నాకెందుకు కలుగుతుంది? ఎందుకైనా మంచిది, ఒకసారి శివకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. నో, శివ కన్నా గుణకే డైరెక్ట్గా కాల్ చేయడం బెటర్. ఏమైందిరా? అమ్మ ఇక్కడుందేంటి? మరి పద 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 త్వరగా. ఇన్నిసార్లు చేస్తున్నా ఫోన్ తీయడం లేదంటే ఏమనుకోవాలి? నాతో మాట్లాడడం ఇష్టం లేదని దేన్ని బట్టి అర్థమవుతుంది. తనంత దూరం పెట్టాలనుకున్నప్పుడు నేనెందుకు వెంపర్లాడాలి? తనకేమైతే నాకేంటి? అసలు నేను అతని గురించి థింక్ చేయడమే తప్పు. డన్నే. దేనికి? మన ప్లాన్ సక్సెస్ అవబోతుంది. దేనికంత హ్యాపీ? ఎందుకో చెప్తాను కానీ ముందు హైఫై ఇవ్వు. అమ్మ ఇంటి వరకు వచ్చిందంటే ఇంట్లోకి రావడానికి ఎంతో టైం పట్టదు. అంతేనంటావా? మనం హ్యాపీ ఫీల్ అవ్వాలంటే అమ్మ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఇస్తుందంటావా? గుమ్మం దాకా వచ్చింది, లోపలికి రాకుండా ఉంటుందా? ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా అమ్మ ఎంట్రీ ఉంటుంది.
మనం సెలబ్రేట్ చేసుకుంటాం కూడా. ఆ సెలబ్రేషన్ కి తాతయ్య చీఫ్ గెస్ట్. అర్థమైందా? ఆ, సరే చలో చలో చలో. ఇదేంటి ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది? ఇద్దరూ ఇంట్లో ఉన్నట్టు లేరు. మరి నాన్నెక్కడున్నట్టు? నాన్న కూడా వాళ్ళతో వెళ్ళాడా? నోనో, ఛాన్సే లేదు. కార్ బయటే ఉంది కదా. అయితే నాన్న ఇంట్లోనే ఉంటాడు. పద వెళ్దాం. సరే పద. ఏంట్రా ఇది? ఫస్ట్ టైం నాన్న డోర్ మీద ఇది చూస్తున్నా. నాన్న ఎప్పుడు ఇంతవరకు డోర్ మీద ఇలా రాసి పెట్టలేదు. తను రెస్ట్లెస్గా అయినా ఉండాలి, లేదా పూర్తి రెస్ట్లో అయినా ఉండాలి. నాన్న లోపలే ఉన్నారంటావా? లేకపోతే ఈ బోర్డు ఎందుకుంటుందే పిచ్చి. డాడీ, 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 డాడీ. నాన్న ఇంట్లో లేరా? తను నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దన్నాడు. అందుకే నేను షాపింగ్కి వెళ్ళాను. ఏరా, నీకు ఇల్లు నాన్న కూడా గుర్తున్నారా? ఉండబట్టే కదా ఇంటికి వచ్చింది. నాన్న రూమ్ ముందు నిలబడి పిలుస్తుంది. ఇంటికొచ్చాక పిలవడం కాదురా. అసలు నువ్వు ఈ పిల్ల ధ్యాసలో పడితే అన్నీ మర్చిపోతావు కదరా. చెల్లి చెల్లి అంటూ ప్రపంచంలో ఎవ్వరికీ లేని చెల్లెలు నీ ఒక్కడికి ఉన్నట్టు ఫీల్ అవుతుంటావేంట్రా? అది మా పర్సనల్ బాండింగ్. మీకేంటి బాధ? ఏ ఇద్దరు క్లోజ్ గా ఉన్నా, ప్రేమగా ఉన్నా మీ కంటికి నచ్చదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేనెవరో నీకు తెలుసు కదా. నోటికొచ్చినట్టు వాగితే తవడలు పగిలిపోతాయి. అత్త, అనవసరంగా నోరు పారేసుకోకు. ఇది నా చెల్లెలు. దీన్ననే అధికారం, హక్కు నీకు లేదు. ఏంట్రా చెల్లెలు చెల్లెలంటూ అత్త మీదే నోరు పారేసుకుంటున్నావు? ఇలా వరుసలు కలిపిన వాళ్ళని నమ్మితే నువ్వే నష్టపోతావు. జాగ్రత్త. నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు వేరే ఉంటారులే. అత్త, నువ్వు మళ్ళీ మళ్ళీ మధుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నువ్వు లిమిట్స్ తప్పితే నేను కూడా లిమిట్స్ దాటాల్సి వస్తుంది. టేక్ కేర్. రేయ్, నువ్వు అభం శుభం తెలియని అమాయకుడివిరా. దీనికి ప్రపంచంలో ఎవరు అన్న తమ్ముళ్ళు లేరా? ఇది అన్న అన్న అనగానే నువ్వేదో పొంగిపోయి దీన్ని నెత్తినెక్కించుకుంటున్నావు. అత్తా, నా మీద అరిచేలా చేయాలి. అప్పుడే కదా నాన్న దృష్టిలో అత్త బ్యాడ్ అయ్యేది. ఇంకోసారి నాన్నున్నప్పుడు ట్రై చేద్దాం. ఏమే, వీడికి బాగానే నూరిపోసావే. వినయంగా ఉండేవాడు ఇంతలా నా మీద రివర్స్ అవుతున్నాడు. బాగానే ట్రైనింగ్ ఇచ్చావనుకుంటా. చూడండి, మీరు తరుణ్ కి అత్త అని నేను ఆగాల్సి వస్తుంది. లేకపోతే నా సంగతి మీకు తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొడతావా? బోడి అంట చూసుకొని నా మీద ఎగిరి పడితే దెబ్బతింటావు. అసలు వీడు ఎవరనుకుంటున్నావు? నా మేనల్లుడు. వీడిని నా చేతుల్లో పెంచా. వీడి బాగోగుల మీద ధ్యాస పెట్టాల్సిన దాన్ని నేను. నిన్న కాక మొన్నొచ్చి ఏదో వాడి వెన్ను తన్నుకు పుట్టుకొచ్చిన దానిలాగా నా మీద రైజ్ అవుతావేంటే? అసలు ఏమైంది అత్త నీకు? ఎందుకు ఇలా దీన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? తనేం తప్పు చేసిందని నువ్వు అవమానించడానికి? ఇలాంటి వాళ్ళకి అవతల వాళ్ళు తప్పులేం చేయాల్సిన అవసరం లేదురా. మనుషులు సంతోషంగా ఉంటే ఇలాంటి వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఏయ్, ఏం కూర్చావే? మీ బుద్ధి గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే అనవసరంగా ఎందుకిప్పుడు మమ్మల్ని చూసి పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు? నా మీద లేనిపోని నిందలేస్తున్నారు. నిందలేంటే నిందలు? నీలాంటి వాళ్ళ నా అనుభవంలో 190 మందిని చూశాను. గిట్టుబాటు చేసుకోవడానికి రాకపోతే నువ్వెందుకొచ్చావే? గిట్టుబాట్లు వెతుక్కునేది మీలాంటి వాళ్లేమో కానీ మాకు అలవాట్లేదు. వాడికి చెల్లెలు లేదు, నాకు అన్నయ్య లేడు. అందుకే మేము ఒకటయ్యాం. మీకేంటి మధ్యలో బాధ? చూడండి, అనవసరంగా అనుమానించి నన్నేదో బ్లేమ్ చేయాలని చూస్తే డాడీ ముందు మీ పరువు పోతుంది.
నాకు డాడీ అంటే ఎంత ప్రేమో డాడీకి నేనంటే అంతే ప్రేమ. ఏంటి డాడీ డాడీ అంటూ తెగ నీలుగుతున్నావు? వాడు నా తమ్ముడు. నీకు నీ కన్న తండ్రి లేడా? వాడు నిన్ను ప్రేమగా చూడ్డా? వెతుక్కొని వచ్చి పరాయి వాడి తండ్రిని పట్టుకొని డాడీ డాడీ అంటున్నావు. ఏయ్ ఏ మధు, చూడనే లేకపోతే నువ్వు ముందు పద పద. పిల్ల పిత్రిల్లారా, నా ముందే మీ వేషాలా? శక్తిని ఉసిగొల్పడం అంటే బుసగొట్టే పాము పడగ మీద కొట్టడమే. మిమ్మల్ని వదలను. ఎవ్వరిని సంతోషంగా ఉండనివ్వను. మీ అమ్మ జాతకం, ఆ కట్టుకున్నోడి జాతకం నా తమ్ముడి కళ్ళకు చూపించినప్పుడు మీ బతుకులు తెల్లారిపోతాయి. చూస్తూ ఉండండి రా. వీడు జ్యూస్ మొత్తం తాగాడా? లక్కీ డ్రాప్స్ అంటారే, అవి కూడా వదలకుండా తాగేశాడు. అయితే వాడింకా ఇప్పట్లో లేవడు. లేచినా మత్తు దిగినా జరిగింది మాత్రం గుర్తుండదు. ఏమేం దీనికి? ఏంటి దీని పరధ్యానానికి కారణం? పలకరించి విషయం ఏంటో ఆరా తీస్తే పోలా? ఏమే జర్నీ, ఎక్కడికో సైకిల్ వేసుకుని వెళ్ళిపోయావట? దాని ఓనర్ ఎవరో దొరికారా? వాళ్ళకి అప్పచెప్పేశావా? ఎవరా సైకిల్ ఓనర్? మన ఇంటి దగ్గర ఎందుకు పెట్టాడట? మన ఇంటి దగ్గర సైకిల్ పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఆయనకేం వచ్చిందంట? ఏంటి గ్యాప్ లేకుండా అలా యక్ష ప్రశ్నలు వేస్తావెందుకు? అసలు ఆ సైకిల్ ఎవరిదైతే నీకెందుకు? నేనెవరికిస్తే నీకెందుకు? కూపీ లాగాలని ప్రయత్నం చేయడం కూడా పాపమే, తెలుసా? కూపి లాగడం ఏంటి? నువ్వు సైకిల్ వేసుకుని వెళ్ళావని తెలిసి కంగారు పుట్టి అడుగుతున్నాను అంతే. అమ్మా, కంగారుకే కంగారు పుట్టించే నువ్వు కంగారు పడ్డవా? అందరూ మెచ్చి సంతోషించే విషయం అయితే నేనే ఓపెన్ గా చెప్తాను కదా. దానికింత డొంకు తిరుగుడు ప్రశ్నలు అవసరమా? ఏంటక్కా ఏదో డల్గా ఉన్నావేంటి? డల్లేనే, అంతా డల్గానే ఉంటుంది. ప్రొఫెషన్ వరకు చూసుకుంటే బాగుండేది. అనవసరంగా పర్సనల్ విషయాల గురించి ఆరాటపడితేనే కొద్దిగా స్ట్రెస్ అవుతున్నాను, రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నాను. ఏమైందక్కా? నిన్నంత మదన పెట్టే విషయం ఏంటి? అవతల మనుషుల ఆరాటాన్ని కాస్తైనా అర్థం చేసుకోలేని మనసులేని మనిషిలాగా అనిపిస్తున్నాడే. కావాలనే తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేయాలని చేస్తున్నాడని అనిపిస్తుంది. అవమానిస్తేనే అతని ఈగో సాటిస్ఫై అవుతుందా? యువతల వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించడా? అసలు పట్టించుకోడా? ఎందుకు ఇన్నిసార్లు చేస్తోంది? ఏవో ఉంటుందన్న స్పృహ ఆ మనిషికి కలగదా? అక్కా, కాస్త రిలాక్స్డ్ గా ఆలోచించు. ఒక్కోసారి ఇలాంటివి వాంటెడ్ గా జరగవు. రీజన్ ఏదైనా కావచ్చు. నిర్లక్ష్యమని ఎందుకు అనుకోవాలి? అలక్ష్యమని ఎందుకు భావించాలి? నిజంగానే బిజీగా ఉండొచ్చు. తర్వాత తనే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఎందుకంటే మీ మధ్య ఏ శత్రుత్వం లేదు కదా.
నాకేమో తన శత్రుత్వం పెంచుకున్నట్టు అనిపిస్తుంది. లేదక్క, చిన్న భేదాభిప్రాయం. దాన్ని తనేం శత్రుత్వంగా భావించడు, పెంచుకోడు. ఉందక్క, నీకు తెలియకుండానే నీలో ఒక రైట్ కార్నర్ వారి మీద ఉంది. మనసులో మంచి అభిప్రాయం చోటు చేసుకునుంది. గుణాకి మంచి జరగాలని అంతర్లీనంగా ప్రేమ ఉంది. తనకేదైనా చెడు జరిగితే తట్టుకోలేని మనసు కూడా ఉంది. చూడక్క, నువ్వు చెడు మీద దృష్టి పెట్టినప్పుడు చెడు కనిపిస్తుంది. మంచి జరగాలని ఆలోచిస్తే మంచే జరుగుతుంది. చిత్ర చెప్పేది కూడా కరెక్టే. ఎందుకన్నయ్య, ఎందుకు నన్ను లాక్కొచ్చా? లేకపోతేనా లేకపోతే ఇవాళ అత్త సంగతి అటో ఇటో తేల్చేదాన్ని. తేల్చేదానివి నువ్వు తేల్చడానికి తొందరపడితే మనం నిండా మునుగుతాం తెలుసా? ఎందుకు? వస్తే బుర్ర తక్కువదానా? నీకు ప్రతి విషయంలోనూ తొందరపాటు ఎక్కువ. వెనక ముందు ఆలోచించవు. ఆవేశంలో ఆలోచనని మర్చిపోతావు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం ఆచితూచి అడుగులు వేయాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పొద్దు, కంట్రోల్లో ఉండి ఏదైనా కార్యం సాధించాలని 1000 సార్లు చెప్పాను. ఆవేశానికి లోనైతే ఆలోచనలు నశిస్తాయి గాని అనుకున్నది అనుకున్నట్టుగా ఆచరణలో పెట్టలేం. చూడు మధు, నీకు ఆ దుష్టశక్తి గురించి పూర్తిగా తెలీదు. ఒకప్పుడు నేను ఆవిడ్ని చాలా నమ్మాను. అప్పుడు ఆవిడ గురించి తెలియని అమాయకత్వం, ఆవిడ నటన నిజం అనుకున్నాను. ఆవిడ ప్రేమ, నా మీద చూపిస్తున్న అభిమానం విపరీతంగా నమ్మి ఆవిడ్ని ప్రేమించాను. కానీ తాతయ్య తన గురించి మొత్తం చెప్పారు కదా, అది విన్న తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, ఫ్లాష్ బ్యాక్స్ అన్ని ముందేసుకుంటే అప్పుడు అర్థమైంది తనేంటో. ఆవిడ్ని రెచ్చగొట్టడం అంత మామూలు విషయం కాదు. ఇందాక నువ్వు అబ్జర్వ్ చేసావా? అది నేను పెద్దగా ఏం గమనించలేదు. అవునులే, నువ్వెందుకు గమనిస్తావు? ఆవేశంలో ఉన్నావు కదా. అంత గొడవలో కూడా ఆవిడ కన్నింగ్ నేచర్ చూసావా? అబ్జర్వ్ చేసావా? కేవలం కోపం మాత్రమే కనబడేలా చేసింది, కానీ వాయిస్ ఎంత కంప్రెస్ చేసుకుంది. చూసే వాళ్ళకి ఎవరికైనా మన గొంతులు వినబడతాయి కానీ ఆవిడ వాయిస్ వినబడదు. మనం బ్యాడ్ అవడం తప్ప ఆవిడ యాక్షన్ ఎవరు గమనించలేరు. మనం నోరేసుకొని ఆవిడ మీద విరగబడుతున్న వాళ్ళలా కనబడతాం. ఆవిడ మాత్రం అమాయకురాల్లా ఎగ్జిబిట్ అవుతుంది. అవును కదా? అవును, ఆవిడ చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది. మనం అంతకన్నా తెలివిగా బిహేవ్ చేయాలి. పోలీస్ దెబ్బలు అంటారే, పైకి కనబడకుండా లోపల నొప్పెడతాయి. అలా మనమేంటో తెలియకుండానే ఆవిడ మీద అటాక్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఇక నుంచి అలానే బిహేవ్ చేస్తాను. వాగడం ప్రధానం కాదు, వాత. కీలు విరిగి వాత పెట్టమంటారే, అలా చేయడం నేర్చుకోవాలి. టార్గెట్ అల్లా ఆవిడ్ని సాగనంపడమే. అర్థమైందంటావు, మళ్ళీ అంతలోనే అన్నీ మర్చిపోయి ఆవేశపడతావు. ఇక పడను. దట్స్ గుడ్. చాలా క్యాలిక్యులేటెడ్గా బిహేవ్ చేయాలి, అలర్ట్గా ఉండాలి. ఓకేనా? ఓకే. డాడీ, డాడీ. శకుంతల, డాడీ, డాడీ, డాడీ. శకుంతల, డాడీ, డాడీ, డాడీ.
చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్. శకుంతల మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. డాడీ డాడీ శకుంతల నువ్వు కీస్ ఇంకోటి ఉన్నాయి కదా. శకుంతల నన్ను విడిచి శకుంతల. డాడీ 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 లేవండి డాడీ. డాడీ 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 ఏమైంది డాడీ? డాడీ ఏమైంది డాడీ? డాడీ లేవండి డాడీ. శకుంతల 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 నువ్వు లేకపోతే నేను బతకలేను. శకుంతల నువ్వు నాకు కావాలి. నీ తోడు నాకు చాలా అవసరం. ఈ శకుంతల ఎవరు? అమ్మ పేరు జనని కదా, మరి శకుంతల అంటున్నాడేంటి? శకుంతల లేకుండా బతకలేను అంటున్నాడేంటి? శకుంతల నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. శకుంతల శకుంతల అని కలవరించావు, తనెవరు? నీ ఎక్స్ వైఫా? అమ్మా